నిన్ను ఎవరూ హాని చేయలేరు. పార్థ, ఆలస్యం చేయకు, ఇతన్ని బంధించు. ఏంటమ్మా ఈ విజువల్స్? శ్రీకృష్ణుడు ఎవరిని బంధించమంటున్నారు? బందీ అయినది ఎవరు? నారదముని గత జన్మ వృత్తాంతం ఇంతకుముందు వీడియోలో చూసాం కదా. నెక్స్ట్ అంశానికి చెందిన విజువల్స్ ఇవి. నారదముని గత జన్మ రహస్యం గురించి చెప్పిన సూతముని ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. అర్జునుడు పుత్రఘాతి అయిన అశ్వత్థామను అవమానించాడు. ఇదంతా ఎందుకు జరిగిందో చూద్దాం. పద్దెనిమిది రోజుల మహాభారత యుద్ధం ముగిసింది. అధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచింది. కాని అసలు విషాదం ఇంకా మొదలు కాలేదు. యుద్ధం ముగిసిందని పాండవుల శిబిరంలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వారిలో ఉన్నారు ద్రౌపది యొక్క గుండె చప్పుడు. వారు ఎవరో కాదు, ఆమె 5 కుమారులు. కేవలం కొన్ని క్షణాల్లో చరిత్రలోనే అత్యంత పిరికిపంద చర్య జరగబోతోంది. దుర్యోధనుడు ఓడిపోయాడు. నా తండ్రి ద్రోణుడు మరణించాడు. ఇప్పుడు పాండవుల హృదయాన్నే ఛేదిస్తాను. ప్రతీకారం మనిషిని యోధుడిగా కాదు, రాక్షసుడిగా మారుస్తుంది. అశ్వత్థామలో ఇప్పుడు మిగిలింది ఒక్కటే, పగ. నిద్రలో ఉన్న శత్రువే సులభమైన శత్రువు. ఇదే నా ప్రతీకారం. సూర్యుడు ఉదయించాడు, కాని ద్రౌపది జీవితంలో చీకటి అలముకుంది. లేదు, ఇది నిజం కాదు. నా పిల్లలు! లేవండి, అమ్మ వచ్చేసింది. యుద్ధంలో వీరమరణం పొందితే గర్వపడేదాన్ని నిద్రలో ఉన్న అమాయకులను ఇలా హతమార్చాడా? గోవిందా, ఒక తల్లికి ఇంతటి పరీక్ష ఎందుకు? దేవి, కారణమైన వాడిని నీ పాదాల ముందు బంధించి నిలబెడతాను. ఇది అర్జునుడి ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ చేసిన అర్జునుడికి సారథిగా నిలబడింది జగన్నాథుడే. ధర్మయుద్ధం ముగిసినా ధర్మరక్షణ ఇంకా ముగియలేదు. పార్థ, కోపం కంటే ధర్మం ముందుండాలి. కాని అర్జునుడికి తెలియని ఒక విషయం ఉంది. అశ్వత్థామ ఇప్పుడు కోల్పోవడానికి ఏమీ లేని మనిషి. ప్రతీకారం తీర్చుకున్నాను అనుకున్న అశ్వత్థామ ఇప్పుడు తన ప్రాణాల కోసం పరిగెడుతున్నాడు. వాళ్ళు దగ్గర పడుతున్నారు, కానీ నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. అశ్వత్థామ, ఎంత దూరం పారిపోయినా ధర్మం నుండి తప్పించుకోలేవు. ఇప్పుడు జరగబోయేది మహాభారతంలోని అత్యంత ప్రమాదకరమైన సంఘటనలలో ఒకటి. నా దగ్గర సైన్యం లేదు, శక్తి లేదు, కాని ఇంకా ఒక అస్త్రం ఉంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతడు ప్రపంచాన్నే ప్రమాదంలో పడేయబోతున్నాడు. ఇప్పుడు బ్రహ్మాస్త్రమే నా రక్షణ. బ్రహ్మాస్త్రం సృష్టిని దహించే దివ్యాస్త్రం. అశ్వత్థామ దాన్ని ప్రయోగిస్తాడా? అలాగైతే అర్జునుడు దాన్ని ఎలా ఎదుర్కొంటాడు? చూద్దాం రండి. ఇప్పుడు అశ్వత్థామ చేయబోయే పని మహర్షులు కూడా భయపడే సమయం. బ్రహ్మదేవా, నా చివరి ఆశ ఇదే. బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమవు. ఒక మనిషి కోపం ఇప్పుడు మొత్తం సృష్టిని ప్రమాదంలోకి నెట్టబోతోంది. అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తోంది. భూమి కంపించింది. జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. ప్రకృతి కూడా వణికిపోయింది. కేశవ, ఈ భయంకరమైన తేజస్సు ఏమిటి? పార్థ, అది బ్రహ్మాస్త్రం. ఆలస్యం చేయకు. బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోగలది బ్రహ్మాస్త్రమే. గురువుల అనుగ్రహంతో ధర్మరక్షణ కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. ఇప్పుడు 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురుగా దూసుకొస్తున్నాయి. అవి ఢీకుంటే ప్రపంచానికి ఏమవుతుంది?
ఆ క్షణంలో ప్రత్యక్షమైనటువంటి ఇద్దరు మహర్షులు ఎవరు? వారు ఏం చేశారు? ఆపండి, ఈ అస్త్రాలు ఢీకొంటే నిరపరాధులు నశిస్తారు. యోధులారా, ధర్మాన్ని కాపాడండి, ప్రపంచాన్ని నాశనం చేయకండి. అర్జునా, నీ అస్త్రాన్ని ఉపసంహరించు. గురుదేవా, మీ ఆజ్ఞే నా ధర్మం. అర్జునుడు తన గురువు మాట విని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కాని అశ్వత్థామ వైపు చూసిన వ్యాసుడు అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అశ్వత్థామ, నీవు నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించు. గురుదేవా, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం నాకు తెలుసు, కాని ఉపసంహరించడం నాకు తెలియదు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామ దానిని ఉపసంహరించుకోవడం ఎలాగో తెలియదని ఒప్పుకున్నాడు. మరి అశ్వత్థామ తీసుకున్న తదుపరి నిర్ణయం ఏమిటి? ఈ నిర్ణయం మహాభారత చరిత్రనే మార్చేయబోతోంది. అశ్వత్థామ, బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించలేకపోతే నీ కోపాన్ని విడిచిపెట్టు. నా తండ్రి లేడు, నా రాజు లేడు, నా గౌరవం పోయింది. ఇప్పుడు పాండవులకు వారసుడు కూడా ఉండకూడదు. ఇది ఒక యోధుడి నిర్ణయం కాదు, ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న మనిషి నిర్ణయం. నా బ్రహ్మాస్త్రం పాండవుల భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్ళాలి. దుర్మార్గుడైన అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రాన్ని సుభద్రార్జునుల కోడలు అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర గర్భం వైపు దూసుకువచ్చేలా ప్రయోగించాడు. గోవిందా, ఈ భయంకరమైన అగ్నిశక్తి నా గర్భం వైపు వస్తోంది. నన్ను దహించినా పర్వాలేదు, నా గర్భంలోని శిశువును మాత్రం రక్షించండి. ప్రభూ, ఈ వంశానికి చివరి ఆశ నా గర్భంలోని ఈ శిశువే. ఉత్తర ప్రార్థన విన్న శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని కాదు, తన సొంత దివ్య యోగశక్తిని ప్రయోగించాడు. భయపడకు ఉత్తరా, నీ గర్భంలో ఉన్న ఈ శిశువు ధర్మాన్ని నిలబెట్టబోయేవాడు. ఆ క్షణంలో పరమాత్ముడు యోగమాయ శక్తితో ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. బ్రహ్మాస్త్రం ఆ గర్భాన్ని చేరింది, కానీ ఆ శిశువు ముందు ఒక దివ్య రూపం ప్రత్యక్షమైంది. నీవు ధర్మానికి వారసుడివి, నిన్ను ఎవరూ హాని చేయలేరు. బ్రహ్మాస్త్రం తన శక్తిని కోల్పోయింది. శిశువు సురక్షితంగా రక్షించబడ్డాడు. గర్భంలోని శ్రీకృష్ణుణ్ణి దర్శించిన ఆ శిశువే తర్వాతి కాలంలో పరీక్షిత్ మహారాజుగా ప్రపంచానికి ప్రసిద్ధి చెందాడు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన అశ్వత్థామను ఇక ఉపేక్షించకూడదన్న నిర్ణయంతో అతణ్ణి బంధించమని శ్రీకృష్ణుడు అర్జునునికి ఆదేశించాడు. పార్థ, ఆలస్యం చేయకు, ఇతన్ని బంధించు. గురుపుత్రుడివైనా గాని అధర్మాన్ని క్షమించను. ఒక్క క్షణంలో అర్జునుడు అశ్వత్థామను అదుపులోకి తీసుకున్నాడు. ప్రతిజ్ఞ నెరవేరింది. అశ్వత్థామ ఇప్పుడు అర్జునుడి బందీ. ద్రౌపది ముందుకు తీసుకువచ్చిన అశ్వత్థామను చూసి భీముడు ఒక మాట అన్నాడు, శ్రీకృష్ణుడేమో మరో మాట అన్నాడు. ఇద్దరి మాటల పరమార్థం అశ్వత్థామను వధించమనే. కానీ అందర్నీ ఆశ్చర్యపరిచింది ద్రౌపదీదేవి చెప్పిన నిర్ణయం. మరి ఏంటా నిర్ణయం? ఇతడు మీ గురువు ద్రోణాచార్యుల కుమారుడు. ఇతని తల్లి కృపి. నేను నా పిల్లలను కోల్పోయాను. అదే బాధ కృపీదేవికి కలగకూడదు. పార్థ, అధర్మపరుణ్ణి సంహరించడం ధర్మమే, కాని బ్రాహ్మణుడైన గురుపుత్రుణ్ణి సంహరించడం అధర్మమవుతుంది. కృష్ణుడు ప్రతీకారాన్ని కాకుండా ధర్మాన్ని గెలిపించాలనుకున్నాడు. అశ్వత్థామకు ఎటువంటి శాస్తి చేయాలో అర్జునునికి వివరించాడు. అశ్వత్థామ నుదుటిపైన ఉన్న దివ్యమణి అతని తేజస్సుకు, గర్వానికి ప్రతీక. అర్జునుడు ఆ మణిని తొలగించాడు. యోధునికి గౌరవమే జీవితం. అశ్వత్థామను అర్జునుడు చంపలేదు, కానీ ఒక యోధునిగా తనకున్న గౌరవాన్ని తొలగించాడు. వెళ్ళు, నీ పాపభారంతో జీవితాంతం జీవించు. చివరిగా శ్రీకృష్ణుడు అశ్వత్థామను గాయాలతో నిండిన శరీరంతోనూ దుర్వాసనతోనూ 3000 సంవత్సరాల పాటు ఈ భూమిపైన జీవిస్తూ తిరుగుతూ ఉండాలని శపించినట్లుగా విదితం. మరికొన్ని వివరణల్లో కలియుగాంతం వరకు కూడాను ఈ భూమిపైన సంచరిస్తూ ఉండాలన్న శాపం ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరి అశ్వత్థామ తన నుదుటిపైన దివ్యమైన మణితో పుట్టడానికి గల కారణాన్ని చూద్దాం. మహాభారతం ప్రకారం అశ్వత్థామ నుదుటిపై పుట్టుకతోనే దివ్యమణి ఉండటానికి ప్రధాన కారణం ఆయన శివుడి అంశతో జన్మించడమే. అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణాచార్యుడు గొప్ప విలువిద్యారంగ నిపుణుడు అయినప్పటికీ ఒకప్పుడు ఆయన తీవ్రమైన దారిద్ర్యాన్ని అనుభవించారు. తనకు శివుడంతటి పరాక్రమవంతుడైన అమరుడైన కుమారుడు కావాలని కోరుకుంటూ ద్రోణాచార్యుడు పరమశివునికి పూజించి ఘోరమైన తపస్సు చేసి పరమశివుడి చేత వరమివ్వబడ్డాడు. అలా శివుడి రుద్రాంశతో ఒక కుమారుడు జన్మిస్తాడని వరము పొందాడు. శివుని అనుగ్రహం వల్ల అశ్వత్థామ నుదుటిపైన పుట్టుకతోనే ఒక ప్రకాశవంతమైన మణి ఏర్పడింది. ఈ మణి అతనికి అద్భుతమైన శక్తులను ఇచ్చింది. ఈ మణి ఉన్నంత వరకు అశ్వత్థామకు ఆకలి, దప్పిక, అలసట అనేవి దరిచేరవు. అలాగే ఆయుధాల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ, దేవతలు, దానవులు లేదా మనుషుల వల్ల కానీ అతనికి ఎలాంటి ప్రమాదము జరగదు. ఈ మణి అతనికి ఒక రక్షణ కవచంలా పనిచేసి అతడిని చిరంజీవిగా నిలిపింది. కానీ మనం చూసాం కదా, ఈ మణి ప్రయోజనాల వల్ల ఆయనకి అహంకారము పరాకాష్ఠకు చేరి ఎన్నెన్ని అకృత్యాలు చేశాడో. మరి ఆ గర్వాన్ని, అహంకారాన్ని అణిచివేయడానికే శ్రీకృష్ణుడు తనకున్న ఆ మణిని తీసివేయమని పాండవులకు ఆదేశించాడు. తద్వారా అశ్వత్థామ తనకున్న దివ్య ప్రయోజనాలన్నీ కోల్పోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. భాగవత మహిమ అందరికీ చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. హరే కృష్ణ.